ఆడపిల్లల్ని అంత ఈజీగా ఎట్లాగా వశపరుచుకుంటున్నారు లవ్ జిహాద్ అన్నటువంటి దానికి సంబంధించి ఇప్పుడు ఒక కీలకమైన అంశాన్ని స్వయంగా అమిత్ షా బయటపెట్టారు. క్యాప్టగన్ పెందిలిన్ అనేటటువంటిది ఇది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి చాలా హైలీ ఇంపార్టెంట్ అయినటువంటిది. ఇది అనేక ప్రతి వాళ్ళ దగ్గర వందల కొద్ది మందు బిళ్ళలు ఇవి కొంటున్నారు. భారత ప్రభుత్వం ఇప్పుడు దీని మీద దృష్టి సారించింది. ఇప్పుడు 182 కోట్ల విలువైనటువంటి ఈ ట్యాబ్లెట్స్ని పట్టుకుంది. వాస్తవంగా ఈ ట్యాబ్లెట్స్ని ఆహారంలో కానీ లేదా అనారోగ్యం పాలైనటువంటి సందర్భంలో ఆడపిల్లలకి ఇవ్వడం ద్వారా వాళ్ళల్లో ఇది ప్రత్యేకించి ఒక ఎంజైమ్స్ని క్రియేట్ చేసి అంటే దాన్ని మోటివేట్ చేసి వాళ్ళల్లో ప్రేమ భావాన్ని క్రియేట్ చేస్తుంది అన్నటువంటి విషయం. దీని మీద ఇది బిర్యానీలోనే కలపచ్చు, దేంట్లోనైనా కల్పిస్తున్నారు, లేదా మరి నీళ్ళల్లోనైనా కల్పిస్తున్నారు అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. దాంతో ఆ ఇళ్లల్లో జరుగుతున్నటువంటి దాని వెనకాల ఉన్నది ఏంటి అని ఎంక్వైరీ చేస్తే ఈ క్యాప్టగన్ అనేటటువంటి మందు అన్నది లవ్ జిహాద్కి దీన్నే వాడుతున్నారన్నది పసిగట్టారు. లేకపోతే అకస్మాత్తుగా హిందూ అమ్మాయిలందరూ వేరే మతం వాళ్ళని ప్రేమించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అన్న దాని మీదన ప్రాథమిక దర్యాప్తులో ఇప్పుడు 182 కోట్ల మందులు స్వాధీనం చేసుకున్నారు. దాని వెనకాల ఏముందన్నది తేలుస్తారు ఇప్పుడు.